Hi friends, welcome to my farms. నా పేరు కిరణ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ యాక్టివేషన్ చేసుకోండి. సో మనమైతే పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయింది. సో పార్ట్ 1 అయితే ఏమేమి పాయింట్స్ ఉంటాయి గోడ్స్లో, డివార్మింగ్, ఎలాంటి బ్రీడింగ్, మార్కెటింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్పి ఎలాంటి వాళ్ళు వస్తే బాగుంటుందని చెప్పినాం. పార్ట్ 2లో వచ్చేసరికి ఎన్ని పద్ధతులు ఉంటాయి, ఏ పద్ధతి పోతే బెస్ట్ అని అడిగి ఆపేసి మనము బ్రీడింగ్ అంటే ఏంది, యాజమాన్య పద్ధతి అంటే ఏంది అనేది తెలుసుకున్నాం. సో ఇందులో ఆ 3 పద్ధతులు అయితే ఏవి ఉన్నాయో, సో ఏ పద్ధతి తీసుకుంటే బెటర్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో బేస్ ఆన్ గోడ్స్, ఓకే, గోడ్స్ మీద మాత్రమే బేస్ చేసుకొని చెప్తున్నా, నాకు షీప్స్ ఐడియా లేదు. సో స్టాల్ ఫీడింగ్, సో స్టాల్ ఫీడింగ్ గోడ్స్ పెంచాలనుకుంటే సో చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకి ఇందులో ఉన్నాయి అండ్ ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ గోడ్స్ని మనం స్టాల్ ఫీడింగ్లో అలవాటు చేయాలంటే చాలా కష్టం. బట్ ఫస్ట్ మనం బ్రీడ్ అయితే లోకల్ తీసుకున్నాం, లేదంటే ఉస్మానాబాద్ తీసుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ అవి కొంచెం కష్టమవుతుంది, ఎందుకంటే గోడ్స్ అనేవి న్యాచురల్గా బయట తిరిగి పెరిగేటి అడవుల్లో, ఫారెస్టుల్లో ఈ తీగలు ఆ తీగలు, అలమలు ఆకులు ఇవన్నీ తిరిగి పెరిగేది, ఎగిరేది, దునికేది, ఆ మెంటాలిటీ కలిగింది గోటు. సో దీన్ని మనం టోటల్గా స్టాల్ ఫీడింగ్లో అలవాటు చేయాలంటే కొంచెం కష్టమే, బట్ పాసిబుల్ కూడా అవుతుంది. సో ఇందులో మనము జనరల్గా ప్లస్ పాయింట్స్ ఏమున్నాయంటే మనం బయట తీసుకోవాల్సిన పని లేదు, తిరగాల్సిన పని లేదు. సో మార్నింగ్ వస్తాము, ఫుడ్ ఏది ఉన్నో అది వేసేస్తాము, ఆఫ్టర్నూన్ వేసేస్తాము, ఈవినింగ్ వేసేస్తాము, వాటర్ పెట్టేస్తాము, ఇది ప్రాసెస్. సో ఈ ఫుడ్ ఇదంతా ప్రాసెస్లో మనము రెగ్యులర్గా ఇంత ఫుడ్ ఇది ఇంత అని పెడుతున్నాం, అంత కరెక్టే ఉంది. బట్ అవి తినవు, ఎందుకంటే బయట తినున్నది తినదు స్టాల్ ఫీడింగ్లో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ పొడుచుకోవడం, ఎగరడం, దూకడం ఇలాంటివి అయితే మనం స్టాల్ ఫీడింగ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గమనిస్తారు గోడ్స్లో. నా ఫామ్లోనే కొన్నిసార్లు ఈ 10 మేకలలో ఒక మేక పైచేయి ఉంటుంది, అదే మొత్తం హ్యాండిల్ చేస్తుంది. ఏదైనా పెట్టినామంటే అది తింటుంది, ఆ గుల్లలు వచ్చి వేరే తింటే దాన్ని ఓడుస్తుంది, అట్లా ఉంటుంది. అది పోయిందంటే దాని తర్వాత ఇంకోటి, అట్లా ఆ టైపులు ఉంటాయి గోడ్స్లో. సో ఈ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇది దాన్ని ఓడ్చుడు, అది దీన్ని ఓడ్చుడు, సో అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవి ఒకటే ఫుడ్ పెడితే తినవు, దీనికి ఒక 3-4 టైప్స్ ఆఫ్ ఫుడ్ మనం ఖచ్చితంగా పెట్టాలి స్టాల్ ఫీడింగ్లో. మినరల్ మిక్చర్ కావచ్చు, కాల్షియం కావచ్చు, లివర్ టానిక్ కావచ్చు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా, మినరల్ బ్రిక్ ఇటుక టైప్ ఉంటుంది, సో అది కావచ్చు. సో ఇవన్నీ మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే స్టాల్ ఫీడింగ్లో. సో ఈ ఫుడ్ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది మనకు వెయిట్ పైన చూపిస్తుంది. ముఖ్యంగా బ్రీడింగ్ అయితే స్టాల్ ఫీడింగ్లో చాలా కష్టం, ఎందుకంటే ఒక గోటు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు దానికి అందాల్సినవి అన్నీ కరెక్ట్ అందలేదంటే అది పుట్టే పిల్ల చిన్నగా పుట్టడం కావచ్చు, లేదంటే వీక్గా పుట్టడం కావచ్చు, పుట్టిన తర్వాత కూడా కొన్ని రోజులకి అయిపోవడం కావచ్చు, లేదంటే గోటుకు మిల్క్ సరిగ్గా రాకపోవడం కావచ్చు, సో గోటు టైంకి హీట్కి రాకపోవడం కావచ్చు, కరెక్ట్ ఆ టైంకి క్రాస్ కాకపోవడం కావచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. ఇంకా కొన్నిసార్లు అయితే పిల్ల కొట్టుడు పడుతుంది అంటారు. కొట్టుడు పడడం అంటే లైక్ మిల్కే అరిపోక ఒక షేప్లో వచ్చేస్తుంది, కుండ టైప్, బొత్త కడుపు మేక పిల్లలు అని అంటారు మా సైడు. సో అలా జరుగుతుంది అన్నమాట స్టాల్ ఫీడింగ్లో. ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా మనం ఫుడ్ అయితే కరెక్ట్ ప్రాపర్ ఫుడ్ మనం ఖచ్చితంగా అందియాలి. ఒక వీక్ మంచి లెవెల్ అందించి ఒక వీక్ కరెక్ట్ చూడలేదంటే అది మళ్ళీ డౌన్ అయినట్టే. ఇట్లా మనం ఒక వీక్ ఒక నెల కంటిన్యూ మంచి ఫుడ్ ఇచ్చినాం, దానా ఫుడ్ అవన్నీ ఇచ్చినాం, గ్రోత్ మంచిగా పెరుగుతుంది, మంత్లీ 3 నుంచి 4, 5 కూడా కొడుతుంది వెయిట్ అనుకున్న టైంలో ఒక మంత్ మనం కరెక్ట్ మనం చూసుకోలేదు, వాటిని హ్యాండిల్ చేయలేదు అనుకో, సో మొన్న అది గెయిన్ చేసిన వెయిట్ అంతా లాస్ అవుతుంది అన్నమాట. ఇది స్టాల్ ఫీడింగ్లో ఫేస్ చేస్తాం మనం ఎక్కువ గోడ్స్ విషయంలో. అండ్ ప్లస్ పాయింట్ ఇది ఏంటంటే మామూలు ఇప్పుడు అవుట్ గ్రేజింగ్ వెళ్ళే వాటికి వచ్చే రోగాల కంటే స్టాల్ ఫీడింగ్లో రోగాలు మాత్రం చాలా తక్కువ వస్తాయి. స్టాల్ ఫీడింగ్లో మామూలుగా వచ్చేటి రోగాలు బేసిక్గా ఏముంటాయంటే మోషన్స్ అవ్వడం. ఈ మోషన్స్ ఎందుకైతే ఆ ఫుడ్
ఒక ఫుడ్ పడకపోవడం, ఒక్కొక్కసారి ఫుడ్ హెవీగా అయిపోవడం, సో ఇట్లాంటివి జరిగినప్పుడు మోషన్స్. ఇది జనరల్గా అయితే నార్మలే, కొన్ని రోజులకు తగ్గిపోతుంది, ఒక రోజుకు 2 రోజులకు తగ్గిపోతుంది. సెకండ్ది బ్లోట్, కడుపు ఉబ్బరం. ఇది కూడా ఫుడ్ కొన్నిసార్లు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, పడకపోవడం, ఈ బ్లోటింగ్. మూడవది వీక్ అయిపోవడం, అంటే ఒకటే ఫుడ్ ఇస్తుంటాం కాబట్టి దానికి అందాల్సినవి అందక వీక్ అయిపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఫుడ్ సరిగ్గా తీసుకోదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరల్గా వస్తూ ఉంటాయి స్టాల్ ఫీడింగ్లో. సో స్టాల్ ఫీడింగ్లో చూసుకోవడం ఈజీ, కానీ వాటి కడుపు నిండా ఫుడ్ పెట్టడం అనేది చాలా కష్టం. కొన్ని ఎనిమల్స్, నా లెక్క కొన్ని ఎనిమల్స్ ఉంటే మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఇంకోటి, ఇలా నేను ఆ పాయింట్ చెప్పేస్తాను. నేను ఒక 3-4 ఇయర్స్ అయితే స్టాల్ ఫీడింగ్లో పెంచుతున్న గోడ్స్. నేను 3-4 ఇయర్స్ స్టాల్ ఫీడింగ్లో మెయింటైన్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫుడ్ అండి. మాకు ముందు వెజిటేబుల్ షాప్ ఉంటుండే కాబట్టి ఆ వెజిటేబుల్స్ తోటి మెయింటైన్ చేస్తుండే కాబట్టి వాటితో మంచి గ్రోత్ వస్తుండే. సెకండ్, పొలం ఉంది కాబట్టి పొలం నుంచి వచ్చే వెజిటేబుల్స్ కావచ్చు, గ్రాస్ కావచ్చు, సుబాబులు కావచ్చు, ఇవి ఇంకా ఈ దానా, మల్టీవిటమిన్స్, కాల్షియం, సో ఇవి రెగ్యులర్గా తీసుకుంటాను కాబట్టి నేను మెయింటైన్ చేయగలిగిన. బట్ సమ్టైమ్స్ ఒక మంత్ కరెక్ట్ చూసుకోకపోయినా కూడా రిజల్ట్ అయితే నాకు కొట్టేసేది. మొత్తం వీక్ అయినట్టు, కొంచెం వెయిట్ లాస్ అయినట్టు ఇవైతే ఖచ్చితంగా అనిపించేటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అవి షెడ్లోనే ఉంటాయి కాబట్టి ఫిట్నెస్ కరెక్ట్ ఉండదు. ఎందుకంటే బయట తిరిగినాయి మంచిగా ఫిట్ ఉంటాయి, ఎగురుతాయి, దుంకుతాయి, ఒక షైనింగ్ వస్తుంది బయట తిరిగేటి. అంటే ఇందులో కూడా వస్తాయి కానీ తక్కువ బ్రీడింగ్లు. ఇక సెకండ్ వచ్చేసి సెమీ ఇంటెన్సివ్. నాకు తెలిసినంత వరకు ఇదైతే బెస్ట్ అనిపిస్తుంది, సెమీ ఇంటెన్సివ్. ఎందుకంటే మనం ఇచ్చిన కాడికి ఫుడ్ ఇచ్చేసిన తర్వాత మిగతాది మనం బయట తిప్పుతాం కాబట్టి దానికి కావాల్సిన ఫుడ్ తీసుకుంటుంది, దానికి కావాల్సిన విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ప్రోటీన్ లైక్ దట్ అన్నీ దానికి అందుతాయి. సో ఎనిమల్స్ బయట తిరుగుతుంది కాబట్టి కూడా దానికి ఒక ఎక్సర్సైజ్ అయినట్టు, ఎగిరినట్టు, దునికినట్టు మంచిగా ఉంటుంది కాబట్టి దానికి తిన్న ఫుడ్ అయితే కడుపు కొడుతుంది, మంచి గ్రోత్ వస్తుందని నా ఫీలింగ్. సెమీ ఇంటెన్స్లో మనకి పొలం ఉంది, తిప్పుకునే స్పేస్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయంటే గో టు ద సెమీ ఇంటెన్సివ్, ద బెస్ట్ పద్ధతి నాకు తెలిసినంత వరకు. మనం అందులో కొంచెం తిప్పడానికి కొద్దిగా టైం కేటాయిస్తే సరిపోతుంది. గోడ్స్కి అయితే సెమీ ఇంటెన్సివ్ అంటే బెస్ట్ అని నా ఫీలింగు. అండ్ అవుట్ గ్రేజింగ్ విషయానికి వస్తే ఇప్పుడు కష్టం అని చెప్పాలి. అవుట్ గ్రేజింగ్ బయటకు పోయి తిప్పి పెంచడం, ఎందుకంటే డైలీ మనం ఖచ్చితంగా అది చేయాల్సింది. వాన పడ్డా, ఎండ కొట్టినా, తుఫాన్లు వచ్చినా ఎనిమల్స్ పట్టుకొని బయటకు తిప్పాలా, వాటికి మేపాలా, ఇది రొటీన్ పద్ధతి. అండ్ ఈ పద్ధతిలో కూడా కొన్ని ఎట్లా అంటే మన టైం ఇన్వెస్ట్ చేస్తాం, మన స్ట్రెంగ్త్ని ఇన్వెస్ట్ చేస్తాం అంతే. మనీ పరంగానైతే ఎలాంటి ఇన్వెస్ట్ చేయం కాబట్టి అది ఓకే. రెండో పాయింట్ ఏంటంటే ఈ బయట తిరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, రోగాలు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక పొలంలో తిన్న మంద వచ్చి మళ్ళీ మన మంద పోయిందంటే ఆ మందలో ఉన్న రోగాలు ఈ మందలకు వస్తాయి, వ్యాధులు తొందరగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట ఈ ఫామ్లో. కొంచెం కష్టమే ఇప్పుడు ఈ జనరేషన్లో, ఎందుకంటే స్పేస్ లేదు, ఫారెస్ట్ ఏరియాస్ లేవు, వెంచర్స్ అన్నీ అయిపోవడం వల్ల. ముఖ్యంగా గోడ్స్కి వచ్చేసరికి ఈ తీగ జాతి కొమ్మలు, చెట్లు ఇవి కావాలి. షీప్స్కి అయితే అది అవసరం లేదు, ఓన్లీ గడ్డి ఉంటే సరిపోతుంది కాబట్టి షీప్స్ మెయింటైన్ చేయొచ్చు అవుట్ గ్రేజింగ్లో. అండ్ స్టాల్ ఫీడింగ్లో కూడా మెయింటైన్ చేయొచ్చు అని నేను విన్నా, బట్ గోడ్స్ అయితే కష్టం. సో ఇదే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.